నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సినీ నటుడు బాబు మోహన్ నిత్యావసర సరుకుల పంపిణీ GHMC విపత్తు నివారణ విభాగం కన్వీనర్గా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాజం సత్యనారాయణ నియామకం మేడ్చల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఉపవాస దీక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందనే ఆరోపణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మాసప్ ట్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సినీ నటుడు బాబు మోహన్ నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రెడ్ క్రాస్ హాస్పిటల్ ఆవరణలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాజం సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ విభాగం కన్వీనర్గా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాజం సత్యనారాయణ నియమిస్తూ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాజం సత్యనారాయణ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థలో బాధ్యతాయుతమైన హోదా దక్కడం ఎంతో బలాన్నిచ్చింది అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా ప్రతిరోజు 1500 మంది పోలీస్ సిబ్బందికి పారిశుద్ధ కార్మికులకు నిర్వాసితులకు బిర్యానీ బాక్సులు పంపిణీ చేస్తున్నామన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు తనకు గౌరవ స్థానాన్ని ఇచ్చి బాధ్యతలు రెట్టింపు చేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఈ మహమ్మారిని పారదోలడానికి మనందరిని కూడా సహాయ సహకారాలు అందించాలని మన ప్రధాని గారు కోరటం జరిగింది. నరేంద్ర మోడీ గారు పారదోలటం అంటే మనమేం కష్టపడనక్కర్లేదు, ఇళ్లలో ఉండాలి, బయటికి రాకూడదు. ఒకటి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు వేడి నీళ్ళతో కానీ, శానిటైజర్లతో కానీ, సబ్బులతో కానీ, డెటాల్ ఇలాంటి వాటితో కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎప్పటికప్పుడు ఎన్నిసార్లైనా కడుక్కోవచ్చు రోజుకి. అలాగే ముఖం వరకు, అలాగే బయటికి రాకూడదు. ఇదొక్కటేనండి ప్రధానమంత్రి గారు అడిగిన వారి అభ్యర్థన. దీనివల్ల నువ్వు సేఫ్గా ఉంటావు, ఇతరులను కూడా సేఫ్గా ఉంటావు. ఇది ఒకడికి వస్తే ఆ ఒకడితో పోయేది కాదండి. ఒకడికి వస్తే కనీసం 200-300 మందికి వస్తుంది. బయటకు వస్తే ఒక్క రోజుకు ఈ కరోనా 200-300 మందికి అంటించగలుగుద్ది, వ్యాపించగలుగుద్ది. కనుక మనం ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు, ఎదుటి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. దయచేసి ఇది గమనించవలసిందిగా నేను ప్రతి ఒక్క సోదరుణ్ణి, నేను నవ్విస్తే నవ్వని వాళ్ళు బహుశా చాలా అరుదుగా ఉంటారు. కనుక నన్ను చూసి నవ్వని వాళ్ళు, నా కామెడీ చూసి నవ్వని వాళ్ళు లేరు. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే దయచేసి ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే మీరు మీ భార్య బిడ్డలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దయచేసి అది పాటించాలని కోరుతున్నాను. రెండవది, ఈ పని చేసేవాళ్ళు శానిటేషన్ కానీ, ఈ మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేవాళ్ళు, ఈ మున్సిపల్ వర్కర్స్ కానీ, ఆయాలు కానీ, ఈ మిగతా జనరల్గా మనకు సేవలు అందించే ఎవరైనా సరే మన ఆత్మీయులు అనుకోండి, మన 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 రక్తాన్ని పంచుకొని పుట్టిన సోదరులాగా పనిచేస్తున్నారు. వారిని కొంతమంది దూరంగా ఉండండి, అంటరాని వాళ్ళుగా ఉండండి, దగ్గరికి రాకండి, ఇట్లాంటి ఏంటి అని మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇది కరెక్ట్ కాదండి. అతను ముట్టుకుంటే నీకు సేవ చేసేవాడు, నీ వీధులు కడిగేవాడు, నీ డోర్లు కడిగేవాడు, నీ గేట్లు కడిగేవాడు నాకంటుందని కూడా అతను అనుకుంటే మనం ఎక్కడ ఉంటామో ఆలోచించండి. ఆకలి తీర్చే దాంట్లో రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా నేను హైదరాబాద్ జిల్లా చాప్టర్కు డాక్టర్ మెంబర్గా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుండి భీమిరెడ్డి గారి చైర్మన్ అధ్యక్షతన చాలా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని నా వంతు కృషి చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నాకు GHMC కన్వీనర్గా బాధ్యతలు ఇచ్చి కొంచెం సేవ చేసే దాంట్లో బాధ్యతలు పెంచినందుకు ఒక రకంగా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రప్రదంగా గ్రేటర్ హైదరాబాద్ తరఫున కాకుండా హైదరాబాద్ తరఫున వాళ్ళందరూ కూడా పేరు పైన నమస్కారం. ముఖ్యంగా మరి దీనికోసం మిత్రులు రెడ్ క్రాస్ పరిచయం చేసినటువంటి మిత్రులు మధుబాబు నారాయణరావుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ మరింత బాధ్యతలు పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న దాంట్లో ఈరోజు వచ్చినటువంటి అతిథులు మిత్రులు బాలకృష్ణ ప్రొఫెసర్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు బాబు మోహన్ గారు, హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అందరు ఫ్యాక్టరీ మెంబర్స్, ఎంసీ మెంబర్స్, డివిజన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పైన
నా తరఫున మా వైశ్య వికాస వేదిక మరియు అలాగే విపిఎస్ తరఫున నమస్కారం చెప్పచ్చు. గత 4వ తారీఖు నుండి ఈరోజు వరకు నిరంతరంగా మే 7వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఒక 1500 ఫుడ్ ప్యాకెట్స్ని మేము రెడ్ క్రాస్కు 300 నుండి 500 ఫుడ్ ప్యాకెట్స్ని, అలాగే హైదరాబాదు ఈస్ట్ జోన్లో ఉన్నటువంటి ప్రతి చెక్ పోస్ట్ కూడా ఒక పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి చెక్ పోస్ట్ ఏదైతుందో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మేము ఒక హైజెనిక్ ఫుడ్ ప్యాకెట్స్ని డే బై డే ఎగ్గుతో ఇచ్చుకుంటూ పోషకాలతో కూడినటువంటి ఒక 550 గ్రాములు ఉన్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ని బహుశా హైదరాబాద్లో ఏ సంస్థ కూడా చేయట్లేదు. మేము V3 న్యూస్ మరియు వైశ్య వికాస సంయుక్త ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. హైదరాబాద్ సరూర్ నగర్లో పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అనితారెడ్డి, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అలా మన లావణ్య వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఇమ్మీడియట్లీ ప్రదీప్ రెడ్డి గారు స్పందించేసి వీళ్ళందరూ కూడా ఈరోజు సప్లై చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ప్రదీప్ రెడ్డి గారిని మరియు వారి యొక్క మిగతా సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా ఒక లాక్డౌన్ సమయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ దాన్ని సెలవు తీసుకుంటాను. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ 108 డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఎం గంగాధర్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 400 మంది నిరుపేద కుటుంబాలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ గంగాధర్ అన్న గారితో స్టార్టింగ్ లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు మేము అన్నదానం కానీ అవి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది లాక్డౌన్ అయిపోయేదాకా కూడా కంటిన్యూ చేస్తాము. అన్నతో ఉన్నందుకు అందరూ కలిసి మా టీం అందరం సంతోషంగా ఫీల్ అవుతుంది. ఈ ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పేద ప్రజలకు రోజు అన్నం దొరకని పరిస్థితుల్లో ఈ అన్నగారు సందర్భంగా ఎంతోమంది రోజు 400 మంది ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క ఇంకా రోజు ఈ లాక్డౌన్ పెరగడం సందర్భంగా ఇంకెన్ని రోజులైనా పర్వాలేదు, గంగాధర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తారని కోరుచున్నాము. దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నిత్యానందానం చేస్తున్న ఎంజీఆర్ ట్రస్ట్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఇంకెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది రానున్న రోజుల్లో ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఆలోచించి ఇంకొంచెం ముందు అడుగు వేసి ఇంకొంతమందికి ఎక్స్ట్రా చేసి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కోవిడ్-19 సందర్భంగా ఏదైతే ఈ కరోనా వ్యాప్తి స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. 450 నుంచి 500 మందికి రోజు ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. నిరుపేద ప్రజలకు గత 15-20 రోజుల నుంచి రైస్ ప్యాకెట్లు అయితేనేమి, రైసు, వెజిటబుల్సు, మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులు కూడా మా డివిజన్లో 108 డివిజన్లో 75 మందికి మున్సిపల్ కార్మికులు రైస్ ఇవ్వబడి జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మేము ఆదుకుంటాం. లాక్డౌన్ ఏదైతే ఉందో 7th మన సీఎం గారు చెప్పారు, దాంతవరకు కూడా మేము ప్రతి ఒక్క రోజు కూడా రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే జరుగుతుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని రాజీవ్ గురుకల్పలో సాంస్కృతిక తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పేద కళాకారులకు తమ వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన డాక్టర్ కేవీ రమణాచారికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ కళాభివందనాలు. మాకు సహకరిస్తున్న స్థానిక కౌన్సిలర్లకు, కళాకారులందరికీ కళావందనాలు తెలియజేస్తున్నాం. మరి లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది నిరుపేద కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో మూటగడవని పరిస్థితిలో ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం తరఫున వారికి ఏదో మా వంతు సహకారం అందించాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నాం. మరి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని ముందు తలపెట్టిన వారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారులు, అలాగే మా సంఘానికి గౌరవాధ్యక్షులు వారు. పేద కళాకారులకు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో ఈరోజు 100 మంది కళాకారులకు ఈ 600 రూపాయల వర్త్ గల ఈ కిట్లను 100 మందికి ఇక్కడ పంచడం జరుగుతుంది. దీనిలో 5 కిలోల బియ్యం ఉంటాయి, ఫైన్ రైస్, అలాగే 1 కిలో చక్కెర, 1 కిలో మంచి నూనె, 1 కిలో గోధుమ పిండి, అలాగే 1 కిలో కందిపప్పు. మరి కనీసం కళాకారులకు ఒక కుటుంబానికి
ఒక వారం రోజులు 10 రోజులైనా గడవడానికి ఇది సహకరిస్తుంది. అలాగే మొన్న 16వ తారీఖు రోజు కూడా 100 మంది కళాకారులకు డాక్టర్ కేవీ రమణాచారి గారి ద్వారా సారిపల్లి కొండలరావు ట్రస్ట్ నుంచి 100 మంది కళాకారులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు కూడా వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. మా కళాకారులకు ఇంత సహకరిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ కేవీ రమణాచారి గారికి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ మలక్పేటలోని ఇండో యుఎస్ ఆసుపత్రి మూసివేయడంతో డయాలసిస్ లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక నర్సుకు కరోనా సోకడంతో అధికారులు ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించి నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో భగవాన్ మహావీర్ డయాలసిస్ సెంటర్ ద్వారా స్వచ్ఛంద సంస్థ అతి తక్కువ ధరలకు నిత్యం 30 మంది షుగర్ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు మూసివేయడంతో రోగులు డయాలసిస్కు దూరం అవుతున్నారు. ఇతర ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు చెల్లించలేని రోగులు డయాలసిస్కు దూరం అవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సీల్ అయిపోయింది అన్న, మొత్తానికి సీల్ అయిపోయింది ఇక్కడ. ఇది నా పేరు నాగరాజు. 19 సంవత్సరాల నుంచి డయాలసిస్ మీద ఉన్నా. భగవాన్ మహావీర్ ట్రస్ట్ నుంచి నేను ఇక్కడికి వచ్చినాక అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు వాళ్ళు బంద్ చేసి డయాలసిస్ చేయని అంటున్నారు. సీల్ అయిపోయింది. మళ్ళీ మా పరిస్థితులు వేదాలు పోతే ఎవరు తీసుకుంటలేరు. మాకు తీసుకోకుండా ఏం చేస్తున్నారు, ఇప్పుడు మేము వెళ్ళిపోంటే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయాసం, దమ్ము, దగ్గు ఎక్కువ విపరీతంగా అయిపోతుంది. సొసైటీకి ఫోన్ చేస్తే మాకు ఖాళీ లేవు అని చెప్తారు. వాళ్ళు ఖాళీ లేక మమ్మల్ని ఇప్పుడు ఈ రోడ్డు ఇబ్బంది పాలైపోయి మేము సాగు బతుకులా ఉన్నాం. ఇప్పుడు సాగు బతుకు నుంచి సంస్కారం బయటపడతారంటే ఎవరు మాకు సహకరిస్తలేరు. సహకరించి పోలీసుల దగ్గరికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఆడికి పోతే అక్కడ సీట్లు లేదని చెప్తారు. మళ్ళీ ఇక్కడ దిక్కు మేము ప్రైవేట్లలో పోయి అడిగితే అంత పాతలు ఉన్నారు, కొత్త వాళ్ళకి మేము తీసుకోమని చెప్తున్నారు. అది అప్పుడు చూపించిందేమో మహేష్ హాస్పిటల్, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇదేమో ఇది ఇండో హాస్పిటల్లోకి వస్తే మొత్తం సీల్ అయిపోయింది. ఇప్పుడు డయాలసిస్ లేక మేము బతకలేము. ఇప్పుడు మాకు కారణం ఏంది? మీరు ఏం సాయం చేస్తారు? అది మాకు మార్గం లేదు. ఆ మార్గానికి సొసైటీకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా లేదని చెప్తున్నారు. డయాలసిస్ పేషెంట్ అందరికన్నా పాతోని నేనే ఐడి నంబర్ 40. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మేడ్చల్ జిల్లాలోని తమ నివాసంలో ఉపవాస దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఐకేపీ సెంటర్లలో దళారీ వ్యవస్థకు కొమ్ము కాస్తూ మిల్లర్ల యజమానులకు న్యాయం చేయడం కోసం రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ మొదటైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడతాం. రైతులకి ఎలాంటి సహాయక సహకారాలను మేము అందిస్తాం. ప్రతి వడ్ల గింజ కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇప్పుడు కూడా రైతులకి ఎక్కడ కూడా స్వప్రయోజనాలు కల్పించే విధంగా కానీ, లేకపోతే రైతులకి కొనుగోలు విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక కమిటీ కానీ విమర్శలు చేయట్లేదు. ఏదేమైనా కూడా ఇవాళ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇవాళ 10 గంటల నుంచి 5 గంటల వరకు ఉపవాస దీక్ష మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే చెల్లింగంపల్లి నియోజకవర్గ స్థాయిగా జ్ఞానేంద్ర ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుగా నేను కూడా నా నివాసంలో సోషల్ డిస్టెన్స్ వల్ల ఎవరింట్లో వాళ్ళు మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతుకి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో అయినా మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఏదేమైనా ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో ప్రతి వడ్ల గింజను మేము కొంటామని, అది కంప్లీట్గా ప్రతి రైతుకు భరోసా ఇవ్వండి. వాళ్ళకు కొన్ని కేంద్రాలు, మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా రైతుల పక్షాన నిలబడాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిమ్మ రైతులు కానీ, మామిడి రైతులు కానీ, ఎలాంటి రైతు అయినా సరే తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు న్యాయం చేసేంత వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రధాన రహదారి కూడలి వద్ద సిరి ట్రేడ్ వారి ఆధ్వర్యంలో కరోనా చిత్రపటాలను గీసి కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కోవిడ్ నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులు, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి, ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిరి ట్రేడర్స్ లక్ష్మణ్, చిత్రకారులు మల్లిక్, ఓరుగంటి తిరుపతి పాల్గొన్నారు. రాజుచౌక్ వద్ద వారికి బొమ్మల ద్వారా అవగాహన కల్పించడానికి సిరి ట్రేడర్స్ వారి సహాయంతో ఈరోజు మనం బొమ్మలను గీయించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరు కూడా ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం ఒక్కరే బైక్ మీద రావాలి. అదేవిధంగా కారు కనుక ఉన్నట్లయితే ఇద్దరికన్నా మించి రాకూడదు. దాదాపుగా మనం ఇప్పుడు ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి మన వివిధ గ్రామాల నుంచి దాదాపు మనం ఒక 40 బండ్ల దాకా ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కార్ల మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ముందు కూడా కరోనా ఉధృతి అనేది పెరుగుతున్న దశలో భాగంగా ప్రతి ఒక్కరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మొన్న వెంకట్రావుపల్లి మరియు ఆవునూరు మరియు ఈ నామపూర్లో కూడా మనం వెహికల్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా వివిధ గ్రామాల ప్రజల నుంచి మనకు ముస్తాబాద్ మండల కేంద్రానికి చాలామంది కూడా కూరగాయలకు వస్తున్నారు. మనకు 6 నుంచి 10 వరకు మనకు ముస్తాబాద్ మండల కేంద్రంలో వెజిటబుల్ మార్కెట్ కానీ కిరాణా సామాన్లు కానీ దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా 3 రోజులకు కానీ వారం రోజులకు కానీ సరిపడా సరుకులు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి డైలీ తీసుకునే బదులు మనం దాదాపుగా తాజా కూరగాయలు తీసుకుంటే 1 వీక్ దాకా కూడా మనకు మంచిగా ఉంటాయి. అది కూడా మన వాటర్ ప్లాంట్స్ కూడా మన 6 to 6 వరకు క్లోజ్ చేయడం జరిగింది. ఏమైనా అవసరం ఉంటే 6 to 6 వరకే మాత్రమే వివిధ గ్రామాల్లో తీసుకోవాలి తప్ప వేరే పరిస్థితుల్లో మాత్రం బైక్ సీజ్ అయితే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. మండల కేంద్రంలో మన కరోనా సందర్భంగా మన సిరి ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో బొమ్మల రూపంలో వాళ్ళు అవగాహన ఏర్పాటు చేయడానికి చాలా మంచి బొమ్మలు ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే మనకు వీళ్ళు ఎస్ఐ వాళ్ళు పోలీస్ వాళ్ళది, డాక్టర్లది, మా సిబ్బందిది వీళ్ళదే ముఖ్య పాత్ర ఉంది. వీళ్ళ కష్టాన్ని మరీ జీవితకాలం కూడా మర్చిపోకుండా వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము ఈ సందర్భంగా. ఎందుకంటే వీళ్ళకు కూడా ఈ బొమ్మల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు బొమ్మలు వేసినందుకు వాళ్ళకు కూడా ట్రేడర్స్ వారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజలు ముఖ్యంగా గుర్తించాలి ఏంటంటే మన కోసమే వీళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నారు. పోలీసు వాళ్ళు కానీ, సిబ్బంది కానీ, మన డాక్టర్స్ కానీ, ఎవరు కానీ మన కోసం చేస్తున్నారు. కాబట్టి మనము ఇళ్ళలోనే ఉండి మనం ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళి పనులు చేసుకొని ఇళ్ళలోనే ఉంటే సరిపోతుంది. మనం ఇళ్ళల్లో ఉండే అలవాటు లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు కావచ్చు, కానీ జీవితకాలం ఇబ్బంది పడే కంటే ఈ నెల రోజులు 15 రోజులు అనేది ఇబ్బంది పడితే మనము గడ్డకు పడే అవకాశం ఉంది. మన తెలంగాణలో మొన్నటిదాకా తక్కువ ఉన్నాయని అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ కేసులు కరోనా పాజిటివ్ పెరుగుతున్నాయి. కాబట్టి మనము లాక్డౌన్ కంపల్సరీ మన తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి సందేశాన్ని మనం ముఖ్యంగా గమనించి మనం పాటించాలని ఈ ఉన్న ఏదున్నా వాళ్ళు తీసి వీడియో కానీ పేపర్ కానీ 10 మందికి తెలియజేసే వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి వాళ్ళకు కూడా కరోనా భయం లేకుండా బయట తిరిగి మాకు హెల్ప్ చేస్తుంటారు. వీళ్ళకు కూడా మరీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జనగామ జిల్లా లింగాలగనపురం మండలం జీడికల్ గ్రామంలో వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్ కుమార్, సర్పంచ్ పరకాల రాజు, వార్డు మెంబర్ల సహకారంతో గ్రామంలోని 400 కుటుంబాలకు 9 రకాల కూరగాయలను మరియు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. వల్ల జీడికల్లు గ్రామంలో ప్రజలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వంతు బాధ్యతగా గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో సహకారంతో మేము ఇంటింటికి 400 కుటుంబాలకు నిత్యావసరాలను మేము పంపిణీ చేస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కరోనాను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాం. కరోనా వల్ల జరిగే ప్రమాదం గురించి వివరించుకుంటూ ప్రజలకు
మరియు వారి యొక్క మా వంతు సహకారంగా పలు రకాల కూరగాయలు 9 రకాల కూరగాయలు బియ్యము సరఫరా చేయడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు మొత్తం మా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వైస్ ఎంపీగా నేను, మా వార్డు మెంబర్లు అందరం కలిసి మనిషి ఎంతో కొంత తోడ్పాటుగా వేసుకొని ఈ కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం ఇప్పుడు ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ మీకు వాళ్ళకు కావాల్సిన ఆర్థికంగా మేము ఎప్పటికీ ప్రజలకు తోడుగా ఉంటూ ఇలాగే ఇంకా కరోనా లాక్డౌన్ పెంచినా కూడా మరోసారి చేయడానికైనా మేము సిద్ధంగా ఉండి మా గ్రామ పంచాయతీ నుండి అందరం సహకారంతో కలిసికట్టుగా చేసుకొని మా గ్రామాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరోనా మహమ్మారి మా దగ్గర దరి చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. మాకు సహకరించిన ప్రజలకు, మా వార్డు సభ్యులకు, మా సర్పంచ్ గారికి మేమందరం కృషిగా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తామని. వరంగల్ రూరల్ నర్సంపేట మండలం గురజాల గ్రామంలోని 12వ వార్డులో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకి వార్డు మెంబర్లు ఆముదాల రమేష్ మరియు చినపల్లి దిలీప్ సుమారు 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నర్సంపేట యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెద్దగట్టుగూడెం మరియు చిన్నగట్టుగూడ గ్రామాల్లో సత్తుపల్లి డాక్టర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఆశా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మరియు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. మరి ఈ కరోనా నేపథ్యంలో దేశమంతా కానీ మన రాష్ట్రంలో కూడా కేసులు పెరిగిపోతుంది. దాదాపు 4 రోజులు అవుతుంది లాక్డౌన్ పెట్టి. జనమంతా బడుగు బలహీన వర్గాలు ఇతర ఈ గూడాల్లో ఉన్న ప్రజలు మరీ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులు మన డాక్టర్ గారు గమనించి గత 4 రోజులుగా ప్రతి గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ సందర్భంలో ఇక్కడ కూడా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు మన డాక్టర్ గారు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయన అట్లాంటి శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవుస్తాం. ఫిబ్రవరి నుంచి ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ప్రజలకు కానీ దాదాపు 70,000 నుంచి 80,000 మందికి దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి హోమియో మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు దాదాపు ఒక 10,000 మంది వరకు ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో. దానికి సహకరించిన దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మన పెనుబెల్లి మండలంలో గట్టుగూడెం అనే మారుమూల గిరిజన గ్రామంలో ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇక్కడ కూరగాయలు, నిత్యావసర వస్తువులు, బియ్యం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా సత్తుపల్లి అనేవి పెనుబెల్లి మండలంలో ఉన్న అన్ని గిరిజన గ్రామాల్లో కూడా ఇలాంటి ధాన్యం కానీ, లేకపోతే నూనె కానీ, అన్ని పప్పు దినుసులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే పద్ధతిలో తమ గ్రామంలో ఉన్న ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచన సలహా మేరకు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాటించండి. అలాగే ఇంట్లో నుంచి సాధ్యమైనంతగా రావడానికి ఉండటానికే ప్రయత్నించండి తప్ప బయటికి రాకుండా ఉండమండి. పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటకు తీసుకురావద్దు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందిని బెల్లంపల్లి పట్టణ బీజేపీ నాయకులు కాళ్ళు కడిగి శాలువాతో సత్కరించారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మొదటి గింజలోనే విఫలమైందని అన్నారు. ఏఎఫ్సి నిబంధనల మేరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్ చేయడం సబబు కాదని వ్యాఖ్యానించారు. రైతులు వేధింపులకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులు ధాన్యం అమ్ముకునే సందర్భంగా రైస్ మిల్లర్లు తాలుందని వాపసు పంపుతున్నటువంటి సందర్భంగా చాలా ఆవేదనకు గురై ధాన్యం కాలబెట్టుకున్నటువంటి గ్రామం లోపల వాళ్ళకు భరోసా ఇవ్వడానికి ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొంటామన్నారు. మొదటి గింజనే షురువైంది. మొదటి గింజలనే ఇటువంటి విధంగా నిర్లక్ష్యంగా వ్యవహారం జరుగుతూ ఉంది. ప్రభుత్వం బాధ్యతగా రైస్ మిల్లర్లతో మాట్లాడి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏఎఫ్సిఐ నిబంధనలకు అనుగుణంగా అది మట్టి పెళ్ళ కావచ్చు, పరిపక్వత లేని గింజ కావచ్చు, లేదా తేమ శాతం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ధాన్యం కొనుగోలు చేసే విధంగా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అసలు వాస్తవంగా
మార్కెట్ యార్డుకు ఐకేపీ సెంటర్కు రైతు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జోకర్ అయిపోయిన తర్వాత తూకం అయిపోయిన తర్వాత రైస్ మిల్లర్లు రైతులకు ఎందుకు ఫోన్ చేసి మీ ధాన్యం ఇన్ని క్వింటాలు కట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారని అడుగుతాను. ఇక్కడ ధాన్యం అమ్ముకున్న తర్వాత రైతుకు సంబంధం లేదు, ఐకేపీ సెంటర్ బాధ్యత. ఐకేపీ సెంటర్ వాళ్ళు ఆ రైస్ మిల్లర్ తోటి లేదా ప్రభుత్వంతో వ్యవహారం చేయాల్సి ఉండగా మళ్ళీ నేరుగా రైతులకు చెప్పి రైతులకు మీకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కట్ చేస్తున్నామని చెప్పడం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ విధమైనటువంటి పర్యవేక్షణ చేయండి. కరోనా మార్చి 22 తారీఖు నుంచి లాక్డౌన్ వచ్చింది. ఇవాళ మీరే చెప్తా ఉన్నారు 1 కోటి మెట్రిక్ టన్నులు కొనాలని, గన్ని సంచులు కొడుతున్నదని మంత్రి ఇంటర్వ్యూ ఇస్తారు. ఇవాళ కనీస ఆర్గనైజేషన్ కెపాసిటీస్ లేవా? ఈరోజు ఇదే కొత్తగా ఈ సంవత్సరం కొంటున్నామా? ప్రతి సంవత్సరం పోయినసారి కూడా 46 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడక ముందు ఈస్ట్ వెస్ట్ గోదావరి కంటే ఎక్కువ కూడా ధాన్యం కొనుగోలు చేసినటువంటి జిల్లా ఇది. అటువంటి ఏర్పాట్లు చేసినాం. ఇవాళ రైతులు వేధింపులకు గురవుతుంటే కూడా ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా ఎంతసేపు పొద్దుగాల చందాలు తీసుకోవడానికి లైన్ క్యూ పట్టి ఎట్లా కోట్ల రూపాయల డొనేషన్లు తీసుకోవడానికి ప్రక్రియకు సమయం ఉందో తప్ప ఈరోజు రైతుల ఇబ్బందుల గురించి పట్టించుకోవట్లేరు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే, ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ముడ్డి నాది కాదు, రోడ్డు నాది కాదు, ఎంతసేపు అయినా దేక్కుని హైదరాబాద్ దాకా నడవమన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పరిస్థితి లేదు. ఇలా నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో 250 మంది షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు సుమారుగా 2,50,00,000 రూపాయల విలువగల చెక్కులను ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బైంసా ఆర్డీఓ రాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమాట్ల గ్రామంలో ఎంపీపీ నక్కా శంకర్ 250 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేరెళ్ల శేఖర్ గౌడ్, జెడ్పీటీసీ గోస్కుల జలేందర్, పిఎస్సిఎస్ చైర్మన్లు రాజు సుమన్ రావు, జి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన కరోనా లాక్డౌన్లో భాగంగా ఈరోజు వెలుగుమాత గ్రామంలో మంత్రి గారి ఆదేశాల మేరకు నేను సొంతగా కూరగాయల పంపిణీ ఇళ్ళని నిరుపేద కుటుంబాలకు ఒక 300 కుటుంబాలకు మనిషికి 5 కిలోల చొప్పున కూరగాయల పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీటీసీ జలేందర్ గారు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ రాజ్ సుమన్ గారు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ మాధవరావు గారు, మా వైస్ ఎంపీపీ మాజీ నారాయణ రెడ్డి గారు, రైతు సమన్వయ సభ్యులు ఉప సర్పంచ్ గారు, పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్ గారు, డైరెక్టర్ దశరథం గారు మరియు మిగతా కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సినీ నటుడు బాబుమోహన్ నిత్యావసర సరుకుల పంపిణీ. జిహెచ్ఎంసీ విపత్తు నివారణ విభాగం కన్వీనర్గా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాజం సత్యనారాయణ నియామకం. మేడ్చల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఉపవాస దీక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందనే ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.